మల్లిక 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 ఎవరు? మీరా? నేనే. ప్రదీప్ ఉన్నాడా? లేడే. ఎందుకు? ప్రదీప్ని వెంటనే కలుసుకోవాలి. చాలా అవసరమైన పని ఉంది. ఏమిటా పని? మా నాన్నగారు చాలా చిక్కుల్లో ఉన్నారు. ప్రదీప్ సహాయంతో ప్రతాప్ని బంధించాలి. ప్రదీప్ సహాయంతో ప్రతాప్ను బంధించాలా? అవును మల్లిక. పద, త్వరగా పద. ఆయన ఎక్కడున్నా సరే వెంటనే కలుసుకోవాలి. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూస్తాను. త్వరగా రావాలి. సరే. నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ప్రేమ తెలియజేయడానికి. రాణివాసంలో లేని అవకాశం పూరి గుడిసెల్లో దొరుకుతుందేమోనని. ప్రచండ, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు దేవి, తెలుసు. నేను మాట్లాడుతున్నది నా హృదయరాణితో. ప్రచండ, హద్దు మీరు మాట్లాడుతున్నావు. జాగ్రత్త. శోభాదేవి, హద్దు మీరు ప్రవర్తిస్తున్న వారెవరో వారు జాగ్రత్తగా ఉండాలి. అదంతా నా ఇష్టం. నా స్వేచ్ఛను అరికట్టడానికి నువ్వెవరు? నీకేం అధికారం ఉంది? అధికారం ఉంది శోభాదేవి. మిమ్మల్ని కనిపెట్టి కాపాడమని మీ నాన్నగారిచ్చిన అధికారం ఉంది. నాలో పరవళ్లు తొక్కుతున్న ప్రేమ నాకిచ్చిన అధికారం ఉంది. శోభాదేవి, నన్ను ఇంక విసిగించక అనుగ్రహించు. మీ ప్రణయానికి అంతరాయం కలిగించా? మరేం పర్వాలేదు, వెళ్ళొస్తా. ప్రదీప్, ప్రదీప్, వెళ్ళకు, నన్ను రక్షించు. కంగారు పడకండి శోభాదేవి, ఆయన ఏదో తమాషా చేస్తున్నాడు. ఏమైనా పెద్ద మనిషి, అంతేనా? నోరు మూయ్. ఏ సర్కార్, దెబ్బ ఆటే ఘాటుగా తగలేదు కదా? ఆగు. ప్రతాప్, వంతిపోటు ప్రతాప్. ప్రదీప్ ప్రతాప, ప్రతాప్ ప్రదీప్, ప్రదీప్ ప్రతాప్,
నువ్వు బందిపోటు ప్రతాప. శోభాదేవి కాదు, శోభాదేవి నా మాట విను. ఆగు, కదిలేవంటే జాగ్రత్త. భలే శోభ, భలే వదలకు ద్రోహి. వస్తున్నా. ఎక్కడ చెప్పు, నిజం చెప్పు. నువ్వు బందిపోటు ప్రతాపవేనా? అవును, ప్రతాప్ని. ప్రదీప్ పరాక్రమశాలి అనుకున్నాను కానీ పగటి వేషగాడు అనుకోలేదు. ప్రదీప్ ప్రణయమూర్తి అనుకున్నాను కానీ బందిపోటు పిరికి పంద అనుకోలేదు. ప్రదీప్ను ప్రేమిస్తే ప్రతాప్ను ద్వేషిస్తున్నాను. ప్రదీప్ కాదు, ప్రతాప్. ఒకసారి నన్ను కాపాడినందుకు, స్త్రీ హృదయంలో కాఠిన్యానికి తావు లేదని తెలియజేయడానికి ఈసారికి నిన్ను క్షమిస్తున్నాను. ఎటు మరిపడు చెప్పు, ఎందుకని మరి చెప్పు. అబ్బాబా, ఎవరు పారిపోలేదు కానీ మన ప్రతాప్ ఎక్కడా? ప్రతాప ఇక్కడ ఎందుకుంటాడు? జై పాతాళ వేరే ఉంటూ కోట్లో బాగా వేశాడుగా, ఉంటే అక్కడే ఉంటాడు. అక్కడ లేడనే శోభాదేవి గారు మన ఇంటికి వచ్చారు. వస్తారా అని? ఎవరు? శోభాదేవి. శోభాది మన ఇంటికి వచ్చిందా? ఎందుకు? ప్రతాప్ను ప్రదీప్ అనుకుని ప్రదీప్ సాయంతో ప్రతాప్ని బంధించాలనుకుంటున్నట్టు మహీపతి. ఆగాగు, ఎందుకైనా మంచిది మళ్ళీ చెప్పు. మహీపతి ప్రతాప్ని ప్రదీప్ అనుకుని ప్రదీప్ సాయంతో ప్రతాప్ను బంధించాలనుకుంటున్నట్ట. అబ్బాబాబా, ఏక ఒకటే పరుడు గురబండ్లాగా కొంచెం కొంచెంగా చెప్పు. మహీపతి, ప్రతాప్, ప్రదీపతి. ప్రదీపతి ఇంకొకసారి చెప్పు. ఒక్కసారి కాదు, 1000 సార్లు చెప్పినా నీకు అర్థం కాదు. నీదంతా మాలోకం. పెద్ద ఈవిడు తెలిసినట్టు. ప్రతాప్, ప్రదీపతి, మహీపతి. మహీపతి గుడుగుడుకుని వాడు వస్తావు. ప్రతాప్, ప్రదీపతి, వీడవుడు. ఏమీ అర్థం కాలేదు. ఏమీ అర్థం కానప్పుడు పడుకోవడం మంచిది. పండుకోండిరా. ఆగండి, దొరికేవా నాయన? ఎందుకైనా మంచిది కూర్చుకో. తీసుకెళ్ళి కట్టండి రా. పండుకోండి రా, పండుకోండి. శోభాదేవి, 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 ఎవరు మీరు? ఏమిటిదంతా? మాట్లాడడం జాగ్రత్త. నడువు మాతో. ఎంత మోసపోతినే, అంతు తెలియలేకనే, ఎంత మోసపోతినే. ఎంత మోసపోతినే, అంతు తెలియలేకనే, ఎంత మోసపోతినే.
తెగువ చేసిడాసితి తెలుపకున్న ఊరు పేరు తెగువ చేసిడాసితి తలను చేరి పూల దండ రాజు కాటు వేసనే ఎంత మోసపోతినే దోసకారి మాయదారి లోకమింత వంచనా దోసకారి మాయదారి లోకమింత వంచనా దోసగులేదు వానికే దండన విధించిన ఎంత మోసపోతినే అంతు తెలియలేక నేను ఎంత మోసపోతినే మీరు వెళ్ళండి. మీరా శోభాదేవి? నన్ను ఎందుకు ఖైదు చేశారు? ఎందుక? బందిపోటు రాజద్రోహి అయిన ప్రతాప్కు సాయం చేస్తున్నందుకు. మీరు చేస్తున్న పనులన్నీ మాకంట కడుతున్నారా? మల్లిక, పైగా మమ్మల్ని బందిపోటులు రాజద్రోహులు అంటున్నారా? దొంగనటం తప్ప ఇంతకీ ప్రదీప్ వేషంలో ప్రతాప్ తిరుగుతున్నాడని మొదట తెలిస్తే ఉరి తీయించేవారు, అంతేనా? లేకపోతే ప్రేమిస్తాననుకున్నావా? అటువంటి వేషాలు మార్చే గజ దొంగని ఏం చేసినా పాపం లేదు. శోభాదేవి, ప్రతాప్ నా అపార్థం చేసుకోకండి. అతను గజ దొంగ కాడు, రాజద్రోహి కాడు. ఒక మహత్తర లక్ష్యంతో ఉద్యమాన్ని నడుపుతున్న మానవోత్తముడు. మానవోత్తముడు దొంగచాటుగా మా కోటలో జొరబడి నాన్నగారిని చంపుతానని బెదిరించి ఖజానా కొల్లగొట్టిన దొంగ మానవోత్తముడు. ఖజానాలు కొల్లగొట్టింది తన కోసం కాదు. ఏ ప్రజల్ని మీరు దోపిడీ చేస్తున్నారో ఆ ప్రజల్ని కాపాడడానికి వేరే గత్యంతరం లేకపోయింది. మల్లిక, వడగళ్ల వర్షంలో మండు టెండల్లో చెవటోడ్చి పనిచేస్తాం. చిన్న చిన్న మొక్కల నాటి నుండి కనుపాపల్లా కాపాడుకుంటూ పెంచుకొస్తాం. తీరా మా శ్రమ ఫలించి ధాన్య రూపం దాల్చగాని నిర్దాక్షిణ్యంగా మా నోళ్లు కొట్టి మీరు దోచుకుంటారు. అబద్ధం. మేము ఇటువంటి అత్యాచారాలు చేసినట్టు ఇదివరకు మాకెవరూ ఫిర్యాదు చేయలేదు. అవును, చెయ్యలేదు, చెయ్యం కూడా. రాజమహల్లో నివసించే వారికి పూరి గుడిసెలో ఉండేవారికి ఇదే తేడా. మహల్లో నివసించేవారు ప్రతి చిన్న విషయం గోరంతలు కొండంతలుగా చేస్తారు. పూరి గుడిసెలో ఉండేవాళ్ళం ఏ ప్రమాదం కలిగినా అది భగవంతుడు కల్పించిన బాధగా భావించి సహించి ఊరుకుంటాం. అందుచేతే మా కష్టాలు మీకు అంటపడవు, మా బాధలు ఫిర్యాదులు కావు. శోభాదేవి, ప్రతాప్ తండ్రిని ప్రతాప్ కళ్ళ ఎదుటే బలవంతంగా చంపటం అత్యాచారం కాదా? ఏమన్నా మల్లిక? అవును, ప్రతాప్ తండ్రి కూడా ఒక వీరసైనికుడని బహుశా మీకు తెలియదు. ఆయన తన జీవితం అంతా మీ రాజ్య రక్షణ కోసమే ధారపోశాడు. ఆయన వ్యాధిగ్రస్తుడై మంచాన పడ్డప్పుడు మీకు శిస్తు కట్టడానికి ప్రతాప్ రాత్రింపగలు కష్టపడి పనిచేశాడు. సంపాదించిన కాస్త డబ్బు ఆ తండ్రి మందులకే ఖర్చు అయిపోయింది. సమయానికి మీకు శిస్తు చెల్లించలేకపోయాడు. ఒకనాడు ఆ ప్రచండు రాకాసిలా రానే వచ్చాడు. పాపం ఆ వృద్ధుడు ప్రచండుడి కాళ్ళ మీద పడి ప్రాధాయపడ్డాడు. కానీ ఆ పాషాణ హృదయుడు ప్రచండుడికి కొంచెమైనా దయ కలగలేదు. పైగా ప్రతాప్ తండ్రిని నేలకేసి కొట్టాడు. అంతే, అలా పడిన వృద్ధుడు మళ్లీ లేవలేదు. ప్రతాప్ తన తండ్రి శవాన్ని తీసుకుని ఇల్లు వదిలి వచ్చాడు. అప్పటి నుంచి అతని ఇల్లు, ఆస్తి అన్ని మీ ఆస్తిలోనే చేరిపోయాయి. అంతే, ఆ క్షణం నుంచి ప్రతాప్ దిక్కులేని వాడయ్యాడు. చాలు మల్లిక, చాలు. ప్రతాప్ ఈ విషయాలన్నీ నాతో ఎందుకు చెప్పలేదు? మల్లిక, నన్ను అతని దగ్గరికి తీసుకువెళ్ళి క్షమార్పణ కోరుకుంటాను. ప్రయోజనం ఉంటుందనుకోండి శోభాదేవి. అతని హృదయం కూడా నా హృదయంలాగే కూలిపోతుంది. అలా అనుకు మల్లిక, నువ్వు స్త్రీవి.
స్త్రీ హృదయం స్త్రీయే బాగా అర్థం చేసుకోగలదు. మల్లిక, నా మనసు మీకు అర్థమైతే అయితే నువ్వు కూడా ప్రేమిస్తున్నావా? అతన్ని ఎవరు ప్రేమించరు. అయితే నువ్వు ప్రేమిస్తున్నట్టు ప్రతాప్కి తెలుసా? నేను ప్రేమిస్తున్నట్టు అతనికి తెలియదు. నేనెప్పుడు వెల్లడించలేదు కూడా. శోభాదేవి, ప్రతాప్ మీవాడే. అవును శోభాదేవి, ప్రతాప్ మీవాడే. మల్లిక, ఎవరక్కడ? ఈమెను భద్రంగా ఇంటికి తీసుకువెళ్ళు.